వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర్లో కూర్చున్న కంచంలోకి అన్నీ చేరుతాయనే సామెత కొంతమంది టీడీపీ నేతలకు బాగా సూట్ అవుతుంది. న్యాయంగా పాలించమని ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడంతో కొంతమంది ప్రజా ప్రతినిధులు దాచుకోవడానికి తెగ కష్టపడుతున్నారు. పేదలు ప్రభుత్వ భూములే లక్ష్యంగా మట్టి మాఫియా దందాకు తెరలేపి ఖాళీ భూములను అమాంతంగా మింగేస్తున్నారు. ఈ అక్రమాలకు పచ్చి నిదర్శనంగా గూడూరు నియోజకవర్గ పరిధిలో విరివిగా వెలుస్తున్న ప్రైవేట్ లేఅవుట్లే. పేదలు ప్రభుత్వ భూములే లక్ష్యంగా మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. అధికారులు ప్రజాప్రతినిధులు అండదండలు మెండుగా ఉన్నాయి. దీనికి తోడు సాగరమాల రహదారి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటికీ గ్రావెల్ అవసరం. ఇదే అక్రమార్కులకు వరమైంది. కొందరు పేదలను మభ్యపెట్టి తక్కువ ధరకు అసైన్ భూములను కొనుగోలు చేశారు. వాటిలో గ్రావెల్ తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను సైతం వదలలేదు. విలువైన భూములు గుంతలుగా మార్చి పనికిరాకుండా చేస్తున్నారు ఈ బకాసురులు. చిల్లకూరు మండలంలోని తిక్కవరం రెవెన్యూ పరిధిలో చేడిమాలలు గ్రావెల్ తవ్వకాల పుణ్యమని ప్రస్తుతం బావులను తలపిస్తున్నాయి. తోనుకుమాల, కలవకొండ, తిమ్మనగారిపాలెం తదితర గ్రామాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. కోట మండలంలోని ఉనుగుంటపాలెంలో దాదాపు 100 ఎకరాల అసైన్ భూములు గ్రావెల్ మాఫియా గుప్పిట ఉన్నట్లు సమాచారం. గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని తవ్వేశారు. చిట్టమూరు మండలంలోని మెట్టులో 7 ఎకరాల తవ్వకాలకు అనుమతులు తీసుకొని దాదాపు 40 ఎకరాల్లో తవ్వి గ్రావెల్ను తరలించారు. ఈ గ్రావెల్ దందా అంతా ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అతడి అనుచరులు ప్రవీణ్ రెడ్డి, ఎస్కే జాలీల్ మోహన్ రెడ్డి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ తవ్వకాలకు ఎమ్మెల్యే సపోర్ట్ ఫుల్గా ఉందని, అందుకే పాసెం సునీల్ కుమార్ అనుచరులైన ప్రవీణ్, జాలీల్ మోహన్ రెడ్డి రెచ్చిపోయి అక్రమాలకు తెరలేపారని అభియోగాలు నిజాలుగా వినిపిస్తున్నాయి. టీడీపీ నేత అభయం ఉండడంతో అక్రమాల తవ్వకాలకు అడ్డుకునేందుకు ఎవరూ సహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎకరాల భూమి 4 లక్షలకు కొనుగోలు చేసి అందులో కోట్ల విలువ చేసే గ్రావెల్ను కొల్లగొడుతున్నారు. ప్రైవేట్ వెంచర్ల నిర్వాహకులకు విక్రయించి జోబులు నింపుకుంటున్నారు. ఇది నిరాటకంగా సాగుతున్నా ఎక్కడ చర్యలు చేపట్టినా దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇక గ్రావెల్ తరలింపుపై తనిఖీలు చేస్తున్న వసూళ్లు అనధికారికంగానే జరుగుతూ ఉండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి. పోనీ అధికార పార్టీ నేత, అందులోనూ ఎమ్మెల్యేకైనా ఫిర్యాదు చేసి తమ గోడుని చెప్పుకుందామంటే అతడు వాటాలు పంచుకోవడంతో బిజీగా ఉన్నాడంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక నాయకులే అక్రమ వ్యాపారుల అవతారం ఎత్తితే నియోజకవర్గాన్ని కాపాడేదెవరు? మేము ఎటు పోవాలని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా చేడిమలలో గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్టు పడుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున, ఏంటి ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సంబంధించి అక్రమాలకు, భూదందాలకు సంబంధించి అప్డేట్ ఏంటి? మనోజ్, నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అడ్డుగోలుగా గత కొన్ని నెలల నుంచి గ్రావెల్ దందా జరుగుతుంది. చిల్లకూరు మండలం తిక్కవరం రెవెన్యూ పరిధిలోని చెడిమాలలో గ్రావెల్ తవ్వకాలు యథాయిచ్ఛగా జరుగుతుంది. అయితే ఈ గ్రావెల్ తవ్వకాల్లో ఎమ్మెల్యే అనుచరులైన ప్రవీణ్ రెడ్డి, ఎస్కే జలీల్ మోహన్ రెడ్డి కన్సర్న్లో జరుగుతుంది. ఇదంతా ఎమ్మెల్యే కన్సర్న్లో జరుగుతున్నప్పటికీ అది చూసి చూనట్లు ఎవరిస్తున్నాడు. అయితే దీంట్లో కూడా ఎమ్మెల్యేకి వాటాలు ఉన్నాయి కూడా ఆరోపణలు కూడా వినొస్తున్నాయి. అయితే ఎట్టికేలకు దీని మీద అక్కడున్న స్థానికులు కూడా ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ అడ్డగోలుగా దందాలు, భూదందాలు, ఇసుక మాఫియా రకరకాల జరుగుతున్న ప్రభుత్వం వరకు ఏం స్పందించడం లేదు. ఓవరాల్ గా ఎత్తుకుంటే ఈ చెడిమాలని ఎకరా భూమి 4 లక్షలు కొనుగోలు చేసి అందులో కోట్ల విలువ చేసే గ్రావెల్ కొలగొడుతూ ఎమ్మెల్యే అంచెలు కొలగొడుతున్నారు. ప్రైవేటు వెంచర్ల నిర్వహణ విక్రయించి జోబిళ్లు నింపుకుంటున్న ఈ మాఫియా మెట్టలో 7 ఎకరాల తవ్వకాలకు అనుమతులు తీసుకొని దాదాపు 40 ఎకరాలు తవ్వి అక్రమార్కులు ఈ పేదల నుంచి గ్రావెల్ వసూలు చేసుకుంటున్నారు. గ్రావెల్ దందాతో వసూలు చేసుకుంటున్నారు. నాయకులే అక్రమ వ్యాపారాలు అవతారం ఎత్తి నియోజకవర్గాన్ని కాపాడిన పరిస్థితిలో ఉన్నారు. ఇది ప్రతి ఈ నియోజకవర్గంలోని ఇటు సిలుక గాని, ఇటు గ్రావెల్ గాని, ఇటు ఇసుక గాని భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్న ఎమ్మెల్యే మాత్రం చూసి జుంట్లు ఎవరిస్తున్నారు. ప్రభుత్వం కూడా మొద్దు నిద్రలో పోతుంది. మనోజ్, అలాగే మల్లికార్జున, ఏదైతే ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఈ అక్రమాలకి, గ్రావెల్ దందాలకి పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు కూడా కంప్లైంట్ చేసినా కూడా ఇటు రెవెన్యూ అధికారులు కానీ అలాగే మైనింగ్ అధికారులు ఎటు పట్టించుకోవడం లేదంటున్నారు. ఏంటి, వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? జిల్లా వ్యాప్తంగా ఈ గ్రావెల్ దందా, ఇసుక దందా జరుగుతున్నా కూడా ఇటు రెవెన్యూ కానీ, మైనింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పందించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఓవరాల్ గా ఈ అధికారులంతా అధికార పార్టీ కన్సర్న్లో నడుస్తున్నారు. మనోజ్,
రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.